హాయ్ ఫ్రెండ్స్, తెలియని కొన్ని కొత్త విషయాల్ని తెలుసుకుందాం. ముందుగా మీరు ఇప్పటి వరకు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మంచి మంచి ఆఫర్స్, ఎర్నింగ్ అప్డేట్స్ అనేది ఫాస్ట్‌గా పొందుతారు. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్దాం. వీడియో మీకు నచ్చితే హార్ట్‌ఫుల్లీ లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ అయితే ఇస్తాను కదా! ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫైల్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఫైల్స్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకొని గెట్ కాయిన్స్ అండ్ ఇంక్రీజ్ ఫైల్స్ లిమిట్ అని చెప్పి ఉంటుంది. దాన్ని కూడా మీకు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళిపోండి. కిందకి వెళ్ళిపోయిన తర్వాత దాని తరపున ఒక స్క్రీన్‌షాట్ అయితే ఉంది. అది మీకు చూపిస్తాను. వన్స్ మీరు అలా కిందకి వెళ్ళిపోయిన తర్వాత కనెక్ట్ విత్ ఇన్వైటర్ అని చెప్పి గో అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రిఫర్ కోడ్ అనేది ఎంటర్ చేసుకోవడానికి ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు రిఫర్ కోడ్ అయితే ఇస్తాను. రిఫర్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేసుకుంటే మీకు సైన్ బోనస్ అనేది ₹3 అయితే వస్తుంది. సో దాని తరపున వచ్చిన పేమెంట్ ప్రూఫ్ అయితే ఇది మనకి పేటీఎం అకౌంట్కి అయితే రావడం జరిగింది. ఇందులో మనకి మినిమం రెడీమ్ వచ్చేసి ₹1 మాత్రమే. సో చాలామంది దీంట్లో అనుకుంటుంది ఏంటంటే రిఫర్కి ₹10 అని చెప్పి అనుకుంటున్నారు. అక్షరాల ఇది తప్పండి. రిఫర్కి ₹10 కాదు, ₹160. భయ్యా ₹10 అనే పోస్ట్‌లో పెట్టారు. మరి 160 ఎలా వస్తాయని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. దానికంటూ నేను కొంత క్లారిటీ అయితే ఇస్తాను. మీకు వచ్చిన రిఫర్కి ఎవరినైనా రిఫర్ చేశారనుకోండి, కొన్ని కాయిన్స్, కొన్ని ఫైల్స్ అయితే ఇస్తారు. ఈ ఫైల్స్ ఉపయోగం కూడా నేను చెప్తాను. ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటున్నాను. సో కలెక్ట్ చేసుకున్న తర్వాత కాయిన్స్ అనేది మనకి వాలెట్లోకి యాడ్ అయిపోయినాయి. సో ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు పెద్ద విత్డ్రానే ట్రై చేసుకోండి. మినిమం ₹1 విత్డ్రా ఉంటుంది. కొన్ని రిఫర్స్ అయితే చేయండి. ఇందులో మీరు షేర్ ఇట్‌లో అయిన యాప్‌ని అయితే మీరు షేర్ చేయొచ్చు. ఎందుకంటే రిఫర్ కోడ్‌ని ఎంటర్ చేయొచ్చు కాబట్టి. ఇక్కడ నేను 96 అమౌంట్ అయితే ఎంటర్ చేస్తున్నాను. విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ పెండింగ్ అయితే పడింది. వితిన్ 7 డేస్‌లో వచ్చేస్తుందన్నది. ఇక్కడ విత్డ్రా హిస్టరీ మీద క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ విత్డ్రా చేశాను, అది కంప్లీటెడ్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ కాయిన్ హిస్టరీ చూసుకుంటే మనకి చెక్ ఇన్ చేసినందుకు కూడా కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఇన్విటేషన్ చేసినందుకు కాయిన్స్ కూడా వస్తున్నాయి. చూడండి, ఒక్కసారి చూపిస్తాను. ఇక్కడ డైలీ మీరు యాప్ను ఓపెన్ చేస్తే చెక్ ఇన్ అయితే అవుతుంది. చెక్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేసుకుని 7 డేస్ మీకు కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఫైల్స్ గురించి తెలుసుకుందాం, రిఫరల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం రిఫరల్ గురించి తెలుసుకుందాం. రిఫర్కి 160 ఎలా వస్తాయి బాయ్ అని చెప్పి నన్ను అడగచ్చు. ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసుకున్న తర్వాత చాలామంది ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఉన్న ఇన్వైట్ బెనిఫిట్స్ చదువుతున్నారు, కానీ ఇక్కడ ఒక టీఎన్సీ వీళ్ళు మెన్షన్ చేశారు. దీన్ని మాత్రం ఎవరూ రీడ్ చేయట్లేదు. అందువల్ల రిఫర్కి మనకి ₹160 వస్తాయి. ఫస్ట్ ₹10 వస్తాయంటే 10,000 కాయిన్స్ ఈక్వల్ టు మనకి ₹10. రిఫర్ కోడ్ ఎవరైతే ఎంటర్ చేస్తారో వాళ్ళకి ₹10 వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఇంకో కండిషన్ వీళ్ళైతే ఒకటి రాశారు. For example, you can get 50,000 coins as reward if you one of the invited friends get 10 mutual followers. అంటే మీ కింద జాయిన్ అయిన ఫ్రెండ్కి 10 మ్యూచువల్ ఫాలోవర్స్ వస్తాయి. అంటే ఇద్దరు, అంటే మీ కింద జాయిన్ వాళ్ళు వేరే వాళ్ళని ఫాలో అవ్వాలి. వీడు ఫాలో అయితే అతను కూడా ఫాలో అవ్వాలి. అది ఎలాగో కూడా చెప్తాను. అండ్ 14 డేస్ అనేది చెక్ ఇన్ చేయాలి. అంటే యాప్ని డైలీ ఓపెన్ చేస్తూ ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇలా చేస్తే ₹50 రిఫర్కి వస్తుందంట. ఇంకోటి ₹100 కూడా ఉంది భయ్య. ఇక్కడ చూడండి, ₹100 అంటే ఇక్కడ చూడండి 1,00,000 కాయిన్స్ అనేది ఉంది. ఇది ఎప్పుడంటే మీ కింద జాయిన్ అయిన ఫ్రెండ్ 20 మ్యూచువల్ ఫాలోవర్స్ పొందాలి. అంటే ఫస్ట్ది ఏంటంటే 10 మ్యూచువల్ ఫాలోవర్స్ గురించి ఉంది. సెకండ్ 20 మ్యూచువల్ ఫాలోవర్స్ అవ్వాలి. అండ్ 30 డేస్ చెక్ ఇన్ చేయాలంటున్నారు. అంటే నెల రోజులు డైలీ యాప్ను ఓపెన్ చేయాలి. సో సెకండ్ది అవ్వకపోయినా, అది థర్డ్ది అవ్వకపోయినా సెకండ్ది మాత్రం ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. 10 మ్యూచువల్ ఫాలోవర్స్, 14 డేస్ చెక్ ఇన్ డైలీ ఓపెన్ చేయాలి. మీకు ఇలాగ ఫ్రీగా మనీ వస్తాయి కాబట్టి చెక్ ఇన్ చేసినందుకు చెక్ ఇన్ చేసుకుంటారు. ఇప్పుడు ఫైల్స్ గురించి తెలుసుకుందాం భయ్య. మ్యూచువల్ ఫాలోవర్స్ ఏంటి, ఫైల్స్ ఎలా సేవ్ చేయాలి అవన్నీ చెప్తాను. ఇక్కడ మీకు మ్యూచువల్ ఫాలోవర్స్ చెప్తున్నారు కదా, మ్యూచువల్ ఫాలోవర్స్ కోసం ఇక్కడ మీరు స్టేటస్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే ఎక్స్ప్లోర్ మోర్ ఫ్రెండ్స్ అని చెప్పి ఉంది. దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా ఫ్రెండ్స్ అయితే కనపడుతూ ఉంటారు. మీరు వాళ్ళని ఫాలో అవ్వాలి. మీరు వాళ్ళు ఫాలో అయితే సరిపోదు, వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితే 10 మ్యూచువల్ ఫ్రెండ్స్, అంటే మీరు ఫాలో అవ్వాలి, అతను ఫాలో అవ్వాలి. అంటే అలాగా మీకు 10 ఫ్రెండ్స్ ఫాలోయింగ్, మీరు ఫాలో అవ్వాలి, వాళ్ళు ఫాలోయింగ్ అయితే అప్పుడు 14 డేస్ మీరు చెక్ ఇన్ చేసినందుకు ₹50 రిఫర్ బోనస్ కూడా వస్తుంది. ఇలాగా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇందులో ఇంకోటి ఏంటంటే ఫైల్స్ సేవ్ చేసుకుంటే మనీ వస్తాయని చెప్పి చెప్పాను. ఇప్పుడు సపోజ్ నా దగ్గర కొన్ని ఫైల్స్ ఉన్నాయి. నియర్లీ ఒక 3 ఫైల్స్ ఉన్నాయి. 1.96 GB. దీనికి మనకేమి సేవ్ చేసుకున్నందుకు మనకేం డేటా అయితే కట్ అవ్వదు. ఇక్కడ మన ఫ్రెండ్స్ క్లిక్ చేద్దాం. స్టేటస్ క్లిక్ చేసుకుంటే నా ఫ్రెండ్స్లో వన్ ఆఫ్ ఫ్రెండ్ ఒకటి ఉంది. దీంట్లో పోస్ట్ వీడియోస్ ప్రకారం చూద్దాం. 10K ఫైల్స్ అనేది సేవ్ చేసుకోవడం జరిగింది. టోటల్గా 97 వీడియోస్. 10K ఫైల్స్ అంటే మాటలు కాదు. సో ఒక్కోటి చూడండి 516 MB ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్లోనే 10K ఫైల్స్ ఉన్నాయి నియర్లో. దాన్ని క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫైల్ కావాలనుకోండి
సపోజ్ అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ అని ఉంది కదా, దాంట్లో వేరే ఫైల్స్ అనేది సేవ్ చేశాడు. ఇప్పుడు ఇలా సేవ్ చేసుకున్నాను అనుకోండి, అతనికి 1 కాయిన్ అనేది జనరేట్ అవుతుంది. ఎన్ని ఫైల్స్ సేవ్ చేసుకున్నందుకు అన్ని కాయిన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇవేమి మనకి ఫోన్లో డేటాకి ఏమి అడిషనల్గా స్టోరేజ్ అయితే తీసుకోదు. అంటే మనకి డేటా అయిపోతుందని చెప్పి చాలామంది అనుకుంటారేమో. ఇలా సేవ్ చేసుకోవడం వల్ల మీ కింద ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఈ ఫైల్ సేవ్ చేసుకుంటే మీకు కాయిన్స్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా ఇదే ప్రొసీజర్ అయితే చేయండి. ఇక్కడ మనకి హోమ్ పేజ్లో రైట్ సైడ్ టాప్లో ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, అంటే నా యూజర్ ఐడీస్ కూడా ఇస్తాను, ఎల్లో ఐడీస్ అనేది మీరు ఇలాగా ఫాలో అయితే అవ్వచ్చు. అది ఎలా అవ్వాలో కూడా మీకు చూపిస్తాను. వన్స్ మీరు ఇక్కడ యాడ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కొన్ని ఎల్లో ఐడీస్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇలా యాడ్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎల్లో ఐడి వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినా మీకు యాడ్ అయితే అయిపోతుంది. సో మీ మొబైల్ కాంటాక్ట్స్ ఇన్వైట్ చేయాలనుకుంటే ఇన్వైట్ చేయండి, వాట్సాప్లో షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ ఎల్లో ఐడి అనేది నేను ఇచ్చిన తర్వాత దాన్ని ఎంటర్ చేశారనుకోండి, నాకు రిక్వెస్ట్ పెడితే నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. మీరు ఫైల్స్ సేవ్ చేసుకోండి, నేను ఫైల్స్ చాలా వరకు సేవ్ చేసి ఉంచుతాను. ఇలా ఒకరికొకరు సేవ్ చేసుకుంటే సమ్ ఆఫ్ ఎర్నింగ్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇందులో ఇక్కడ మనకి 10K ఫైల్స్ వచ్చేసి 10 రూపీస్ అండి. మీరు ఇలాగ ఫైల్స్ అనేది సేవ్ చేసుకోండి. నేను చెప్పిన ప్రొసీజర్గా మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ప్రజెంట్ నా దాంట్లో 9.46 GB అయితే స్టోరేజ్ అయితే ఉంది. నేను 12 ఫైల్స్ అయితే సేవ్ చేసుకున్నాను. సో నా వీడియోస్ చూసిన వాళ్ళు నన్ను ఫాలో అయ్యారనుకోండి, ఆ 12 ఫైల్స్ వాళ్ళు సేవ్ చేసుకుంటారు, నాకు కొద్ది కాయిన్స్ అయితే జనరేట్ అవుతాయి. అలా మీ ఫ్రెండ్స్ అలా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద నా ఫ్రెండ్కి 7.36 GB టెరాబైట్ అనేది మనకి టోటల్ 10K ఫైల్స్కి అయితే ఉంది. ఇలా ఉన్న ఫైల్స్ ప్రతి ఫైల్స్ మీరు ఇలాగ ఒక 10K ఫైల్స్ సేవ్ చేసుకున్నారనుకోండి, మీరు కూడా ఇలాగే మీ ఫ్రెండ్స్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు సమ్ ఆఫ్ కాయిన్స్ అనేది. ఇలా ఫాలోవర్స్ పెంచుకున్న తర్వాత ఎక్కువ కాయిన్స్ డైలీ చేస్తూ ఉన్నారనుకోండి, మంచి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. సో నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, 10 మ్యూచువల్ ఫ్రెండ్స్ అనేది అవ్వాలి. 10 మ్యూచువల్ ఫ్రెండ్స్ అయిన తర్వాత 14 డేస్ డైలీ యాప్ని అయితే మీరు ఓపెన్ చేస్తూ ఉండాలి. ఇలా ఓపెన్ చేస్తే మీకు మంచి ఇన్కమ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఈ లాక్డౌన్ టైంలో చాలామంది ఫ్రీగా పేటీఎం క్యాష్ యాప్స్ అయితే అడుగుతున్నారు. దాని తరపున ఇది పేటీఎం ప్రూఫ్ అనేది రిజిస్ట్రేషన్ స్టెప్స్ అనేది ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయొద్దు, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇందులో మెయిన్గా ముఖ్యం ఏంటంటే వర్క్ చేయకుండా ఇన్కమ్ అయితే వస్తుంది. నాతో ఎవరైతే జాయిన్ అయ్యారో నేను చెప్పినప్పుడు వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ అయితే జరుగుతుంది. ఎంత లేట్ చేశారో అంత బెనిఫిట్ అయితే మీకు తగ్గిపోతూ ఉంటుంది. సో వర్క్ చేయకుండా ఇన్కమ్ ఏంటి భయ్యా, ఇప్పటి వరకు ఇలాంటి యాప్స్ చూడలేదని చెప్పి అనుకుంటారు. సో ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది, టీమ్ క్లిక్ చేయండి. వన్స్ మనం టీమ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ టు వాలెట్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ దిస్ యాడ్స్ అని చెప్పి ఉంటుంది. ప్రజెంట్ అయితే నాకు యాడ్ సరిగ్గా రావట్లేదు. ఇలా వస్తే మీకు డేటా ప్రాబ్లం ఉన్నట్టు. తర్వాత ట్రై చేయండి. మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేయక్కర్లేదు, దాన్ని క్లిక్ చేస్తే ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతుంది. బ్యాక్ ప్రెస్ చేసేయండి, మళ్ళీ యాడ్ టు వాలెట్ క్లిక్ చేస్తే మీకు వాలెట్లోకి యాడ్ అవుతుంది. సో నాకు డేటా ప్రాబ్లం వల్ల మీకైతే చూపించలేకపోతున్నాను. ఇందులో నాకు వచ్చిన రిఫర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ. నాకు రిఫర్స్ కన్నా నార్మల్ ఇన్కమే ఎక్కువ అయితే వచ్చింది. సో ఇక్కడ హోమ్ ప్లేస్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. ఇందులో స్పిన్ ద్వారా ఇన్కమ్ తీసుకోవచ్చు, స్క్రాచ్ కార్డ్ ద్వారా ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. మీరు ఎటువంటి యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు స్పిన్ ఆప్షన్ అయితే ఫస్ట్ క్లిక్ చేద్దాం. ఇందులో మనకి వీడియో యాడ్స్ అయితే వస్తాయి. మధ్యలో వీడియో యాడ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. వన్స్ మనం ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత స్పిన్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇందులో కూడా క్లిక్ ఆన్ దిస్ యాడ్స్ అండ్ ఇన్స్టాల్ మోర్ బోనస్ అని చెప్పి వస్తుంది. దాన్ని మీరు పట్టించుకోవద్దు. ఇలా వస్తే మాత్రం మీరు తర్వాత ట్రై చేయండి. ఇక్కడ బిలో మీకు యాడ్ కనపడకపోయినా ఇన్స్టాల్ చేయమన్నారు అనుకోండి, మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఏదో ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి. 3KB కానీ 5KB కానీ సెట్ చేసి చిన్నగా ఉన్న యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఆ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం స్పిన్ ట్రిక్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ స్పిన్ అయితే చేసాం. ఇక్కడ స్పిన్లో ఎంత వస్తుందో చూద్దాం కాయిన్స్ అనేవి. ఇక్కడ మనకి 5 కాయిన్సే వచ్చాయి. మనం బ్యాక్ ప్రెస్ చేస్తాం, మళ్ళీ స్పిన్ చేద్దాం. మీకు స్కిప్ ఆప్షన్ లేదనుకోండి, వీడియోని మీరు పూర్తిగా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ ఇంటూ మార్క్ అయితే క్లిక్ చేయొద్దు. ఇక్కడ మనకి స్కిప్ ఆప్షన్ అయితే ఎక్కడా కనపడట్లేదు. సో ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత చూద్దాం. మనకి 20 కాయిన్స్ అయితే వచ్చాయి. ఈ 20 కాయిన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే యాడ్ టు వాలెట్ అని చెప్పి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నాం. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి వీడియో యాడ్స్ రావచ్చు, లేదనుకుంటే నార్మల్గా అయితే ఉండొచ్చు. సో ఈసారి మళ్ళీ ఏం చేద్దామంటే ఇలాగే మళ్ళీ వీడియో యాడ్ వచ్చిన తర్వాత దాన్ని ఇంటూ మార్క్ క్లిక్ చేసాం, మళ్ళీ యాడ్ టు వాలెట్ అనేది క్లిక్ చేసాం. ఇలా మనం కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటే మనకి ఈజీగా మనీ అయితే వస్తున్నాయి. ఈ విషయం తెలియక చాలామంది నేనైతే యూజ్ చేయలేదు. సో దీనివల్ల ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తున్నాను యూజర్స్ కోసం. ఇదేమి
అన్లిమిటెడ్ ట్రిక్స్ అలాంటివి అయితే కాదు. నార్మల్ ట్రిక్, నాకు తెలిసిన ట్రిక్ అయితే చెప్తున్నాను. యూజర్స్‌కి సెల్ఫ్ ఎర్నింగ్ మనీ కావాలంటున్నారు. బట్ ఈ యాప్ అయితే బాగా పేమెంట్స్ ఇస్తుంది కాబట్టి దీని గురించి చెప్తున్నాను. ప్రీవియస్‌లో చాలామంది రిజిస్టర్ చేశారు. నియర్లీ ఇప్పటికే 7,00,000 మెంబర్స్ అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో యాడ్ టు వాలెట్ మళ్ళీ క్లిక్ చేయండి. ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ చేసి మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకోటి చూడండి, ఆ ట్రిక్ యూస్ చేసుకున్న తర్వాత మనకు 20 కాయిన్స్ చాలా సార్లు అయితే రావడం జరిగింది. దానితో పాటు మనం హోమ్ క్లిక్ చేసుకున్న తర్వాత స్క్రాచ్ కార్డ్ కూడా అదే ట్రిక్ అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని స్క్రాచ్ చేసాం. స్క్రాచ్ చేస్తే 7 కాయిన్స్ అయితే వచ్చాయి. మీకు తక్కువ వచ్చాయనుకోండి, బ్యాక్ ప్రెస్ చేసుకోండి. 7 కాయిన్స్ అయితే ఇందులో నాకు తెలిసి ఇది హైయెస్టే. దీనికన్నా ఎక్కువ కూడా ఉంటుంది. బట్ ఎక్కువగా మాత్రం 7 కాయిన్స్ అయితే వస్తున్నాయి. నేను అఫీషియల్‌గా ట్రై చేశాను. చాలామందిని కనుక్కున్నాను కూడా. యాడ్ టు వాలెట్ క్లిక్ చేసాం. వీడియో యాడ్ వచ్చింది. 30 సెకండ్స్ అయితే ఉంది. వెయిట్ చేద్దాం. సో ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చిన తర్వాత ఇంటూ మార్క్ అనేది క్లిక్ చేసేద్దాం. ఇంటూ మార్క్ వచ్చింది. ఇంటూ మార్క్ క్లిక్ చేసాం. మళ్ళీ ఇంటూ మార్క్ వచ్చింది. మళ్ళీ క్లిక్ చేసాం. మళ్ళీ యాడ్ టు వాలెట్. ఇలా కంటిన్యూస్‌గా ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేసుకోండి భయ్యా. మీకు ఫ్రీగా పేటీఎమే కాదు, పబ్జీ ఇవి కూడా రిడీమ్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాం, మనకి ఇంటూ మార్క్ అయితే మళ్ళీ వస్తుంది. మళ్ళీ బ్యాక్ ఇలా క్లిక్ చేస్తూనే ఉందాం. కంటిన్యూస్గా ఇదే ప్రొసీజర్ అనేది ట్రై చేయండి. ఎవరైతే ఈ ప్రీవియస్లో అన్ఇన్స్టాల్ చేశారో ఈ యాప్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిఫర్ చేసుకోండి. ఇప్పుడు వరకు రిజిస్టర్ చేసుకోండి, వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. ఇందులో మనకి స్క్రాచ్‌లో కూడా మనకి కాయిన్స్ అయితే జనరేట్ అయినాయి. ఇప్పుడు రిడీమ్ ప్రొసీజర్ గురించి కూడా తెలుసుకుందాం. ఇందులో మనకి మినిమం రిడీమ్ వచ్చేసి 5,000 కాయిన్స్. పర్ డేకి వచ్చేసి మీరు 1,000 కాయిన్స్ అయితే సింపుల్‌గా ఎర్న్ చేయొచ్చు. అంటే మనకి 5 డేస్‌లో మీరు సింపుల్‌గా 30 రూపీస్ అయితే ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. ఇందులో రిడీమ్ పరంగా చూసుకుంటే పేటీఎం ఉంది, పబ్జీ ఉంది, ఫ్రీ ఫైర్ ఉంది, మొబైల్ లెజెండ్స్ ఉంది. ఫస్ట్ పబ్జీ గురించి చూద్దాం, తర్వాత పేటీఎం కూడా చూద్దాం. సో ఇక్కడ పబ్జీలో వచ్చేసి 2,000 కాయిన్స్ ఈక్వల్ టు 8 యూసీ అని చెప్పి ఉంది. ఈ పబ్జీ, ఫ్రీ ఫైర్ మీద చాలామంది ఫ్రీగా క్రెడిట్స్ కావాలని చెప్పి నన్నైతే వీడియోస్ చేయమని చెప్పి అడిగారు. ఇందులో ఫేక్ యాప్సే ఎక్కువగా ఉన్నాయి, బట్ జెన్యూన్ యాప్స్ అయితే ఎక్కువగా లేవు. ఇదైతే నేను సెల్ఫ్గా వెరిఫై చేశాను కాబట్టి పక్కాగా పనిచేస్తుంది. మీకు పబ్జీ, ఫ్రీ ఫైర్ డైరెక్ట్గా తీసుకోవడం కన్నా పేటీఎం రిడీమ్ తీసుకోండి. పేటీఎం రిడీమ్ తీసుకున్న తర్వాత అక్కడ మీరు గిఫ్ట్ వోచర్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో ఇక్కడ రిడీమ్ ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడ కాయిన్స్ మీద రిడీమ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పబ్జీ ఐడి అయితే ఎంటర్ చేయమంటున్నారు, సబ్మిట్ అయితే చేయమంటున్నారు. బట్ నేను అఫీషియల్గా ఈ పబ్జీ, ఫ్రీ ఫైర్ అయితే రిడీమ్ చేయలేదు, కానీ పేటీఎం అయితే రిడీమ్ చేశాను కాబట్టి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. కాబట్టి పేటీఎం రిడీమ్ చేసుకోవాలనుకుంటే రిడీమ్ చేయండి. లేదా ఒకసారి ఇది ట్రై చేస్తానంటే ఫస్ట్ ఇది ట్రై చేయండి. ట్రై చేసే వర్క్ అయితే యూజ్ చేసుకోండి. చాలా బాగుందండి ఈ యాప్ అయితే. బట్ చాలామంది దీని గురించి ఇంకా చెప్పి ఉండరు. ఇప్పటికే చాలామంది రిజిస్టర్ అయితే అయిపోయారు. మీరు లేట్ చేయొద్దు, తొందరగా రిజిస్టర్ చేసి మంచిగా వర్క్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ యాప్స్ అయితే లేవు కాబట్టి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇందులో చాలా రకరకాల యాడ్స్ అయితే వస్తాయి. ఆ యాడ్స్ని అయితే మీరు నమ్మద్దు, ఎందుకంటే ఫేక్ యాడ్స్ ఏమైతే ఉంటున్నాయి. సో నిజంగా ఏదైనా యాప్ ఉంటే నేనైతే వీడియో చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, యాప్ పేరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఆ యాప్ ఫేకో లేదో నేనైతే తెలుసుకుంటాను. సో ఇదే విధంగా సపోర్ట్ చేయండి.